గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు ఈ పనులు చేయడం. అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు మోసుకొచ్చా? ఏమి లేదు, బయట ఒకటే మంచుగా ఉంది. అసలే మీ ఆరోగ్యం బాగులేదు. మనసులో పడుకుంటే మీకేదైనా జబ్బు చేస్తుందేమోనని. చేస్తాయే చస్తానా? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది. బ్రతుక ఇది నరకం. చిచ్చి, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? జీవితమే ఏడుపుమయం అయిపోయింది. ఇంకా నువ్వెందుకు ఏడవడం? అంతగా ఏడవాళ్ళు ఉంటే నీ పుట్టింటికి పోయాడు. పుట్టింటిగా? ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు. అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి. సరే సరే, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో. చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు. కనీసం చెప్పిన మాట అయినా కాస్త విను. ముందా ఏడుపు మాని. రిజల్ట్స్ పడ్డాయమ్మా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మరి వేడు అందరికీ అప్పుడే చెప్పారుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడని. అలాగే వచ్చాడు. ఇంతకీ మనకు అదృష్టం లేదు. ఏమిటి నాన్న? చాలా తెలివైన వాడు, మనకు అన్ని విధాలా తగినవాడు. బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రమే నాన్న, నేను ఉన్నానుగా. శాంతి, నువ్వు లా చదువుతావా? ఏ చదవకూడదా? అబ్బే, ఎందుకు చదవకూడదు? పెళ్లి పెటాకులు లేకుండా నువ్వు లా చదివి ఎక్కిన కోర్టు ఎక్కకుండా తిరుగుతుంటే కన్న వాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర. మరి నువ్వు చదవబోయి వకీలు చదువు తొందర వచ్చింది. నాన్న, నన్ను చదవనిండి నాన్న. అది కాదమ్మా, ఆడపిల్లవు పెళ్లి చేసి చూడాలన్నది మాకు. మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న. ఎందుకు జరగదు? అదంత సులభం కాదమ్మా. పోనీలేవే, చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది. నేను నూతులో పడిచేస్తే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టే కానిది. అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు. ఎవరు? పట్నం నుంచి వస్తున్నారు. మీ వారెక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కా? ఎక్కడ పనిచేస్తున్నారు? తాలూకా ఆఫీసు ఏదో అన్నారు. ఇంతకు మీరెవరు? వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు. అలాగా? ఏమిటమ్మా, ఏం కావాలి? ఏం లేదు, వారింట్లో లేనప్పుడు వచ్చారు. మీకు మంచి మర్యాద చూడడానికైనా. ఏం పర్వాలేదు, నాకు మర్యాద ఏమిటి? ఉండు, నేను వేస్తాను. ఇలా కూర్చో. చూసారా, ఇది నా పరిస్థితి. ఇంటికొచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను. దానికి ఇది నా ఇల్లు. ఇంట్లో ఇంకెవరూ లేరా? నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు. ఎందుకు అలా బాధపడతావు? దేవుళ్ళలాంటి భర్త దొరికాడు నీకు. ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? నిజమే, ఆయన దేవుడే. కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను. ఇది దురదృష్టం కాదా? రాధా, ఏమిటిది? ఏడుస్తున్నావా? లేదు, నీ మనసులో ఏదో బాధ ఉంది, దాస్తున్నావు. నాతో చెప్పడానికి. నన్ను నీతో పుట్టువనుకో. అక్క, నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను. చెప్పు అక్క. నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను. నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను. చాలమ్మా, నాకదే చాలు. ఇప్పుడు చెప్పు అక్క. నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను? జీవితంలో వారికెటూ సుఖం లేదు. కనీసం శాంతి అయినా లేకుండా పోయింది. అందుకు కారణం నేనే. ఒకవేళ నేను చచ్చిపోతే రాధా, వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ. చాలే, ఏమిటా మాటలు? బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా? నీకు తెలియదక్క, ఇంతకన్నా వేరే మార్గం లేదు. వారెవరికో మనసిచ్చారు. ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది. నిద్రలో కూడా ఆమె మాటే. శాంతి, నీకు ద్రోహం చేశాను, నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు. అందుకే అక్క, నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో. ఇదే నువ్వు చేసే ఘనకార్యం. మరి నన్ను ఇంకేం చేయమంటావు?
నేను చెప్పినట్టు చెయ్యి. తప్పక వారి మనసు మారుతుంది. వారు నీ వారు అవుతారు. అక్క లే, లే చెప్తా. రాధా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? నాకే ముద్దొచ్చేట్టున్నావు. అక్క, వారు వస్తున్నట్టున్నారు. రాధా, ఏమిటి సింగర్? ఎవరు చేశారు? నీ అమ్మ వచ్చిందా? లేదండి. నీ అమ్మే వచ్చింది. నా మొగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నావు. ఆమె నిన్ను సింగారించింది. ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది. అంతేనా? అలాంటిదేమీ లేదండి. అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి. మరి ఎవరు చేశారు ఇదంతా? అసలు నీకెందుకు ఈ ముస్తాబు? ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు, అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా? గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నాను. ఇంకెందుకు ఈ షోకులు? ఎందుకు ఈ అలంకారాలు? మనసివ్వలేని మగాన్ని తలుకు పెడుకులతో మభ్యపెట్టాలినా? సంసార లక్షణం ఇది. చచ్చి ఏమండి? ఏ నోరు మూసుకుని పడి ఉండు. కాఫీ రెడీ. అతిథులుగా వచ్చి ఇంటి పని చేయొచ్చా? బాగుంది. ఇది ఒక పెద్ద పనా? అవును, అతకని బ్రతుకుల్ని అతికించావు. మా కాపురాలకు రూపం ఇచ్చావు. నీకు ఇదో పెద్ద పనే. ఈ పొగడతలకేం గాని రాధను ఒంటరిగా వదిలి ఆఫీస్కి వెళ్ళేవారు ఒక పని మనిషిని పెట్టుకోవాలని తోచలేదా? నిజమే. ఇన్నాళ్ళు నేనుగా లేదు. అనవసరంగా రాధను బాధలు పెట్టాను. ఇల్లు నరకం చేసుకున్నాను. గతాన్ని గురించి బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు కూడా పాడైపోతుంది. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటిని స్వర్గం చేసుకోండి. కాదు, నువ్వు సృష్టించి ఇచ్చిన స్వర్గాన్ని కాపాడుకుంటావు శాంతి. శాంతి, నువ్వేనా శాంతివి? అవునమ్మా, నీ కన్నీటి కారణమైన శాంతి నేను కాదక్క. కాదు, నువ్వు నా కన్నీళ్లు తుడిచావు. కళ్ళు లేని నాకు 2 కళ్ళు ఇచ్చావు. నా చీకటి ఇంట్లో దీపం వెలిగించావు. అక్క, నీ రుణం తీర్చుకోలేదు. ఏమి నీ పాదాలేవి? రాధా, రాధా అక్క. శాంతి, లా పాస్ అయ్యావు. అందులోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు అంతేనన్న. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులో భార్య కనపడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఈ ఇల్లే చిన్నపోయిందమ్మా. శాంతి, ఒక్కగాని ఒక్క బిడ్డ. నిన్ను చూసుకుని కదమ్మా మేము బ్రతకాలి. నాన్న, జరిగింది మర్చిపోతాను. ముందు సంగతి ఆలోచించు. ఆలోచించాను నాన్న. లా ప్రాక్టీస్ చేస్తాను.